పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, పారిపోతా ఉంటే ఆ శ్రమను చూసి ప్రభు దూతను పంపించాడంట. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, హాగరు వలె ఎంతమంది అయితే కుటుంబాలలో కష్టాలలో నష్టాలలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభు యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మీ కష్టాలు ప్రభు చూస్తా ఉన్నాడు. మీ అరణ్యము వంటి శ్రమల్ని ప్రభు చూస్తా ఉన్నాడు. ప్రభు ఖచ్చితముగా తన మాట చేత బలపరుస్తాడండి. ప్రియ దైవ జనాంగమా, దేవుని యొక్క మాట వచ్చి హాగరుని బలపరుస్తా ఉంది. హాగరు పారిపోతా ఉంది. హాగరు అంటే విడనాడబడినది. హాగరు ఎక్కడ కనపడతా ఉన్నది? నీటి బుగ్గ యొద్ద కనపడతా ఉంది. నీటి బుగ్గ అంటే దేవుని యొక్క మాటకి సాదృశ్యము, దేవుని యొక్క మాటలకి సాదృశ్యము. హాగరు పారిపోతా ఎక్కడికి పారిపోతా ఉంది? నీటి బుగ్గ యొద్దకి వెళ్ళిపోతా ఉంది. నీటి బుగ్గ అంటే ఏంటి? దేవుని మాటలు వెదుగుతా ఉన్నదని ఈ యొక్క వాక్యానికి సాదృశ్యం అండి. ప్రియ దైవ జనాంగమా, ఈనాడు హాగరు వలె మీ కుటుంబాలలో శ్రమలను బట్టి ఎంతమంది నీచముగా విడనాడబడిన స్థితిలో మీరున్నారో నాకైతే తెలియదు. నీటి బుగ్గ అనే దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించండి. నీటి బుగ్గ అనే దేవుని మాటలు మీరు వినండి. దేవుడు అరణ్యపు వంటి పరిస్థితుల్ని చక్కబరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం తెలియపరుద్దాం. నీటి బుగ్గ యొద్ద కనబడిందంట ఆమె. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని అని వాక్యం రాయబడింది. విడనాడబడిన పరిస్థితి ఎక్కడుంది? దేవుని యొక్క మాటల గవిని దగ్గర ఉంది. దేవుని యొక్క మాట అనే బుగ్గ యొద్ద ఉంది. అప్పుడు అంటాడు కదా యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళు, ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హాగరుతో అంటా ఉన్నాడు ప్రభు, నీ శ్రమలు ఇంకా తొలగిపోలేదు. కొన్నాళ్ళు నువ్వు ఆమె చేతి కింద అణిగి ఉండు. మనమైతే ఉంటామండి? శ్రమలు భరించండి అని చెప్తే మనము మందిరాలైనా మానేస్తాం, అసలు దేవుణ్ణి ఆరాధించడం అయినా మానేస్తాం. శ్రమలు ఉంటాయి దేవుణ్ణి ఆరాధిస్తే, కానీ తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. కొంతకాలం ఉంటాయి శ్రమలు అని చెప్తే, శ్రమలు ఉంటాయని చెప్తారేంటి, వేదనలు ఉంటాయని చెప్తారేంటి? అసలు నాకు ఇప్పుడు ఇన్స్టెంట్గా ఈ బాధలన్నీ పోవాలనే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఈ బాధలన్నీ పోవాలనే కదా నేను ఇక్కడికి వచ్చింది. బాధలు పడాలని చెబితే ఎట్లా అనేసి మనమైతే ఏం చేస్తాం? దేవుడు లేడు, ఏం లేదు అనేసి దూరంగా వెళ్ళిపోతాం. కానీ హాగర్ ఏం చేసింది? దేవుని దగ్గర నీటి బొగ్గ అనే దేవుని మాటల యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఈ రీతిగా దేవుని యొక్క దూతతో, దేవుని యొక్క దూత ప్రేరణతో మాట్లాడుతూ ఉన్నాడు హాగరుతో. ఎళ్ళు, నీకు శ్రమలు తప్పు, కొన్నాళ్ళు ఆమె చేతి కింద అణిగియుండు. ఏ పనైనా ఏ శ్రమైనా నువ్వు పడాలి అని చెప్తే ఆమె ఏం చేసిందండి? మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఆమె క్రింద నువ్వు అణిగి ఉంటే, నీ శ్రమలలో నువ్వు అణిగి ఉంటే నిశ్చయముగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. స్తోత్రం. హల్లెలూయా.